వ్యవహార శైలి ఎలా ఉండాలి అనేటువంటిది చూశారు. కానీ మరి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఎందుకు మారిపోయిందంటే మళ్ళీ మూడవ తరం రామారావు గారి దగ్గర నుంచి చూసుకుంటే రామారావు గారిది ఒక ఎరా, ఇందా మనం చెప్పుకున్నట్టుగా పేద ప్రజలే నా దేవుళ్ళు, ఇదంతా కూడా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కార్పొరేట్ పెద్దపీట వేయటం, ముఖ్యంగా రైతాంగాన్ని ఆయన నిర్లక్ష్యం చేశారని చెప్పని, మధ్యతరగతి ప్రజల్ని ఆయన నిర్లక్ష్యం చేశారనేటువంటి దీనివల్లే తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అంత మెజారిటీతో వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రోజుకి కూడా ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతా కార్పొరేట్ శక్తులకు ఎక్కువగా పెద్దపీట వేయటం, రైతులను నిర్లక్ష్యం చేయటం, ఇదే జరుగుతుంది. అయినా కూడా అది సర్వే అవుతున్నారు. సో ఇప్పుడు ఇక మూడో తరానికి వచ్చేసరికి మూడో తరం చేతిలో ఈయన బందీ అయ్యాడా లేకపోతే ఈయనే స్టైల్ మార్చుకున్నాడో తెలియదు, కానీ ఒక ప్రతీకారేచ్ఛ అనేటువంటిది బాగా ఎక్కువైపోయిన పరిస్థితి. ఎంత దాకా ఎక్కువైపోయిందంటే అసలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రజాస్వామ్య మనుగడకి ప్రధానది. ఇంకొకటి చెప్తున్నా, నాకు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒక దశలో మంచి సాన్నిహిత్యం ఉండేది. అంటే ఏది మీడియాలో ఉన్నాను కాబట్టి ఆ మీడియా నుంచి. అలాంటిది మీడియాకి అయినా ఎనలేనటువంటి, అసలు ఏ ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియాకి ఎనలేనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఇది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే బికాజ్ ఆఫ్ మీడియా బ్యాకింగ్ వల్లే ఒక దశలో ఆయన రామారావు గారి చేతి నుంచి పవర్ని తన చేతిలోకి తీసుకొని సస్టైన్ అవ్వగలిగారు. అది అంటే మీడియాకి అంత పవర్ ఉందనేది కూడా ఆయనకి తెలుసు. అటువంటిది ఇవాళ ఆ మీడియా గొంతు నొక్కేయడంలో కానీ, ఆ మీడియా స్వేచ్ఛని పూర్తిగా అంటే పార్టీ రాజకీయ రంగుటద్దాల దృక్కోణం నుంచి చూసి ఈ జర్నలిస్ట్ వీడు ఫలానా పార్టీ, ఈ జర్నలిస్ట్ వీడు ఫలానా పార్టీ అని వాళ్ళే డిసైడ్ అయిపోతారు. అంతేగాని అట్లా వర్టికల్గా ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఏ విధంగా అయితే వర్టికల్గా చీలిపోయిందో, మీడియాని కూడా ఆ రకంగా వర్టికల్గా చీలిపోవడానికి కూడా ఈ రోజున ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అనే చెప్పాలి. ఏ మీడియానైతే ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అదే మీడియాని వాళ్ళ రెండుగా చీల్చి చూసే పరిస్థితి కూడా వచ్చినటువంటి ఇది. ఇక మూడవ తరం విషయానికి వస్తే కేవలం తండ్రి బాటలోనే తను కూడా ఈ హైటెక్ ఇది డిజిటల్ యుగం, డిజిటల్ దీనికి ఇంపార్టెన్స్ అవ్వాలి. తర్వాత యూత్, ఇప్పుడు ఆ పాత తరం నాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో దాదాపుగా ఇంచుమించుగా ముఖ్యమంత్రి పీఠం అనేటువంటిది తనకి ఇంకా దాదాపుగా ఒక ఆమడ దూరంలో కోతవేటు దూరంలోనూ ఉందని చెప్పుకోవచ్చు. ఉన్నప్పటికీ కూడా ఇంచుమించుగా అధికారం మొత్తాన్ని ముఖ్యమంత్రిగా సంతకాలు పెట్టడం ఫైళ్ల మీద అనేది అయితే లేదు, కానీ ఆ అధికారాన్ని ఆల్రెడీ లోకేష్ చలాయిస్తున్నటువంటి మాట వాస్తవం. నిర్ణయాధికారాలు కానీ ఇవన్నీ కూడా ఇంచుమించుగా. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడే మనం ఒక అనుభవం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్గా మనం చేయాల్సినటువంటి సూచన ఏంటంటే, రేపు భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాలు ఇంకా మునుముందు ఎన్నో రాజకీయాలు నడపాల్సినటువంటి వ్యక్తికి కొంత కావాల్సింది ఏంటంటే సహనం కావాలి, సంయమనం కావాలి, దూరదృష్టి కావాలి. తర్వాత రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అనేటువంటి ఒక నానుడిని జీర్ణించుకొని తద్వారా వ్యవహరించాలి. అంతేగాని ఒక వెంజన్స్ పాలిటిక్స్ అనేది చేయటం అనేది ప్రజాస్వామ్యం గొంతు పీక పిసిగేస్తానని నోరు లేవనే నేను ఏమైనా చేయగలను అనుకుంటే ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాని మీద యుద్ధం చేసినటువంటి ఏ నాయకులు కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు. నాకున్నటువంటి నేను చదువుకున్నటువంటి పరిజ్ఞానం మేరకు అడాల్ఫ్ హిట్లర్ని తీసుకుందాం. హిట్లర్ దేనికైనా సరే ప్రజాస్వామ్యం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే దాని గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మనకి హిట్లరే గుర్తుకొస్తాడు. ఈ గొబెల్స్ ప్రచారాన్ని పెద్ద ఎత్తున మరి తిరుగులేనటువంటి రీతిలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత మరి ఏమైపోయిందో మనం చూసాం. అదేవిధంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు కూడా ప్రెస్ సెన్సార్షిప్ పెట్టి ఫలితంగా ఏమయ్యారు, ఎక్కడ నుంచి ఎక్కడికి ఇదైపోయారు, ఇవన్నీ చరిత్రలో చెబుతున్నటువంటి పాఠాలు. కాబట్టి భవిష్యత్తులో మరి ఇంకా మునుముందు రాజకీయాలు చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే కావాల్సింది పవర్ అనేటువంటిది మైట్ ఈజ్ నాట్ రైట్, మైట్ ఈజ్ రైట్ అనేటువంటిది ఏంటంటే థామస్ హాబ్స్ చెప్పినటువంటి మైట్ ఈజ్ రైట్ అనేటువంటిది ఒక ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నటువంటి సిద్ధాంతం. డెమోక్రసీలో మైట్ ఈజ్ నాట్ రైట్, మైట్ ఈజ్ రాంగ్. అది గమనించాలి, గమనించి వ్యవహరిస్తే మంచిది. కానీ
ఏదో పవర్ మనకు ఉంది, అవతలోడు అల్పజీవి, వాడిని మనం ఏమైనా చేయొచ్చు పవర్తో అని అనుకుంటే మాత్రం మనకి వేమన చెప్తాడు కదా, చలిచేమలో ఒకటైతే దీన్ని కుట్టి చవదా అని చెప్పి అన్నట్టుగా, ఎంతటి బలవంతమైనటువంటి సర్పాన్నైనా ఈ చలిచేమలు ఏకమైతే ఏమవుతుందనేది చరిత్ర చెప్తున్న పాఠం. కాబట్టి ఈ మహానాడు సందర్భంగా 3వ తరం నాయకుడిగా తను వెలుగొందాలి, తను స్ట్రెంగ్తన్ కావాలి, తను మునుముందు ఇంకా మన్ని రాజకీయాలు చేయాలన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ పాఠాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఒక సందర్భంలో మీరు అన్నారు సీనియర్స్ ఇంకా